Hello friends, welcome back to Stock GPT Telugu YouTube channel. Today's video is about రైల్వే స్టాక్స్ అండి. ఇండియన్ రైల్వే గురించి మాట్లాడుకుంటే బడ్జెట్ అలొకేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి గవర్నమెంట్ రైల్వేస్ని జస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్లా కాకుండా ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ లాగా ట్రీట్ చేస్తుంది. అందుకే ప్రతి ఇయర్ రైల్వేస్కి హెవీ బడ్జెట్ అలొకేషన్ ఇస్తున్నారు. రీసెంట్ బడ్జెట్లో ఇండియన్ రైల్వేస్కి అరౌండ్ 2.4 to 2.6 lakhs క్రోర్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలొకేట్ చేశారు. ఈ మనీ మెయింటెనెన్స్ కోసం మాత్రమే కాదండి, న్యూ రైల్వే లైన్స్కి, ఎలక్ట్రిఫికేషన్కి, వందే భారత్ ట్రైన్స్కి, స్టేషన్ డెవలప్మెంట్ అండ్ ఫ్రైట్ కారిడార్స్కి, సిగ్నలింగ్ అండ్ సేఫ్టీ సిస్టమ్ కోసం కూడా యూజ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్ అలొకేషన్ వల్ల రైల్వే రిలేటెడ్ కంపెనీస్కి లాంగ్ టర్మ్ రెవెన్యూ విజిబిలిటీ వస్తుంది అండ్ రైల్వే ప్రాజెక్ట్స్కి 1 yearలో కంప్లీట్ అయ్యేవి కాదు కదా, సో టోటల్ 5 to 10 years ఎగ్జిక్యూషన్ సైకిల్ ఉంటుంది. అందుకే రైల్వే స్టాక్స్లో సడన్ మూవ్మెంట్ కాకుండా మల్టీ ఇయర్ గ్రోత్ స్టోరీ ఉంటుంది. బడ్జెట్ టైంలో రైల్వే స్టాక్స్లో యూజువల్లీ వోల్టాలిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అలొకేషన్ ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ ఉంటే షార్ట్ టర్మ్లో ర్యాలీ రావచ్చు. ఆల్రెడీ స్టాక్స్ చాలా రన్ అవి ఉంటే బడ్జెట్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ఆర్ కరెక్షన్ కూడా చూస్తాము. ఇది నార్మల్ మార్కెట్ బిహేవియరే, మనము దీనికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బడ్జెట్ అలోన్ స్టాక్ రిటర్న్స్ డిసైడ్ చేయదు. మనకి బడ్జెట్ జస్ట్ గ్రోత్ని కన్ఫర్మ్ చేస్తుంది, కానీ యాక్చువల్ రిటర్న్స్ డిపెండ్ అయ్యేది వచ్చి కంపెనీ ఎగ్జిక్యూషన్, ఆర్డర్ బుక్ స్ట్రెంత్, మార్జిన్స్ అండ్ వాల్యుయేషన్ మీద డిపెండ్ అవుతాయి. అందుకే బడ్జెట్ డే ఎగ్జైట్మెంట్లో మనం బ్లైండ్గా రైల్వే స్టాక్స్ని బై చేయకూడదు. లాంగ్ టర్మ్ యాంగిల్లో చూస్తే రైల్వే స్టాక్స్ ఇండియా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్లో కీ పిల్లర్గా ఉంటుంది. కరెక్ట్ కంపెనీస్ని పేషెన్స్తో హోల్డ్ చేసిన ఇన్వెస్టర్స్కి రైల్వే స్టాక్స్ టైంతో వాల్యూ క్రియేట్ చేయగలవు. బట్ ఎంట్రీ డిసిప్లిన్ అండ్ టైం హారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ద కన్క్లూజన్, ఫైనల్గా చెప్పాలంటే రైల్వే బడ్జెట్ అలొకేషన్ గ్రోత్ని సపోర్ట్ చేస్తుంది, కానీ స్టాక్ మూమెంట్ని షార్ట్ టర్మ్లో వాలటాలిటీ ఉంటుంది. సో స్మార్ట్ ఇన్వెస్టర్స్ బడ్జెట్ని ట్రిగర్లా కాకుండా కన్ఫర్మేషన్ లాగా యూజ్ చేసుకొని లాంగ్ టర్మ్ థింకింగ్తో డెసిషన్స్ తీసుకోవాలి.